యూత్ హాస్టల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన షటిల్ టోర్నమెంట్ను ప్రారంభించిన అసోసియేషన్ అధ్యక్షులు జట్టి గురునాథరావు. రోగాలు ప్రబలకుండా హోమియో మందులు పంపిణీ చేసిన తెలుగు యువత జిల్లా అధ్యక్షులు పెనుమర్తి రామ్కుమార్. జంగారెడ్డి మండలం శ్రీనివాసపురం గ్రామంలో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించిన ఆర్డీఓ సత్యనారాయణ. సంక్షేమ హాస్టల్స్కు మౌలిక వసతులు కల్పించాలంటూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం ముట్టడి. జంగారెడ్డిగూడెంలోని యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన షటిల్ టోర్నమెంట్ను ఆ అసోసియేషన్ అధ్యక్షులు జట్టి గురునాథరావు శుక్రవారం ప్రారంభించారు. సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, జట్టి గురునాథరావులు కోర్టును ప్రారంభించి కాసేపు ఆట ఆడారు. ఈ కార్యక్రమానికి యూత్ హాస్టల్స్ అసోసియేషన్ కార్యదర్శి కుకునూరి రామచంద్రరావు అధ్యక్షత వహించగా చైర్మన్ మాథ్యూ, ఉపాధ్యక్షులు సతీష్ చంద్ర, మాజీ అధ్యక్షులు పెనుమచ్చ ఆంజనేయరాజు, సభ్యులు సత్యనారాయణరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 75 టీమ్స్ షటిల్ టోర్నమెంట్ నందు తలబడుతున్నట్లు తెలియజేశారు. బాలురకు బాలికలకు వేరువేరుగా టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీసీసీ అధికార ప్రతినిధి జట్టి గురునాథరావు సుదీర్ఘ ప్రసంగం చేశారు. ముఖ్యంగా యూత్ హాస్టల్ అసోసియేషన్ అనేది ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థులు, ఎందుకంటే ఈ దేశానికి ముందుకు తీసుకెళ్ళేది, ఒక మంచి చక్కని పౌరులను ఇచ్చేది యువతే. మీరందరూ కూడా సక్రమైన మార్గంలో ఉన్నప్పుడే ఈ దేశం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ యూత్ హాస్టల్ అసోసియేషన్ వారు మరి ఎప్పటి నుంచో పేదవారికి చాలామంది అవకాశాలు లేని పేదవారు ఉంటారు. వారందరూ కూడా తక్కువ ఖర్చుతో ఈ దేశాన్ని ప్రతి ప్రపంచాన్ని కూడా చూసే అవకాశాన్ని మరి కల్పించడం యూత్ హాస్టల్ లక్ష్యం. జంగారెడ్డిగూడెం మండలంలోని మైసన్నగూడెం అగ్రహారం నందు పొలాల్లో ఉన్న పూరిపాకను, గడ్డిమేటను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి దహనం చేశారు. శ్రీనివాసపురం గ్రామానికి చెందిన కరెడ్ల దండైకు చెందిన ఆస్తి పూర్తిగా అగ్నికి ఆహుతైనట్లు తెలియజేశారు. అగ్ని ప్రమాదం జరుగుతున్న సమయంలో పూరింట్లో పురుగుల మందు బస్తాలు, ఎడ్ల బళ్ళు, నాగళ్లు దహనమైనట్లు వాపోతున్నారు. సుమారు 1,50,000 రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు అగ్ని ప్రమాద బాధితులు గొల్లుమన్నారు. తమ కుటుంబీకులు సామరస్యంగా మెలిగేవారని, కక్షలకు దూరంగా ఉండే వారిపై ఇలా చేయడం బంధువులు, గ్రామస్తులు సైతం ఆశ్చర్యానికి గురయ్యేటట్లు చేసింది. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆర్డీఓ సత్యనారాయణ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలను, రోగాలను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన శ్రీనివాస క్లాత్ అండ్ రెడీమేడ్ షోరూమ్ నిర్వాహకులు విద్యార్థులకు ఉచితంగా స్టీల్ ప్లేట్స్ను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పోల్నాటి బాబ్జీ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థుల సమావేశానికి ఆ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకరయ్య అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు పారిశుద్ధ్యంపై పలు సూచనలు చేశారు. బస్సు సర్వీసుల గురించి ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థులు ఆర్డీఓ దృష్టికి తీసుకొచ్చారు. బాంబు కంటే దోమ చాలా ప్రమాదకరమైందంటూ దోమ లక్షణాల గురించి విద్యార్థులకు అర్థమయ్యేలా సత్యనారాయణ వివరించారు. డాగ్ అంటే భయం, అది కలిస్తే మళ్ళీ మనకి బాడీ చుట్టూరు ఇంజక్షన్ చేయించుకోవాలి. ఒక 10 days యూ హ్యావ్ టు టేక్ ఇన్ బెడ్ మీద ఉండాలి, అట్లా భయం. కానీ టైగర్ అంటే ఇంకా భయం కదా, అది ఎక్కడుంటో మనకు తెలియదు, మనం ఎవరు చూడం. ఒకవేళ చూస్తే మనకు ఒక్కడే చంపుతుంది, 10 మంది చంపదు. ఓకే, భయం. కానీ ఈ రోజుని ఈ టైగరు, స్నేక్ కన్నా భయంకరమైనది మస్కిటో. కుక్క కరిస్తే ఒక ఇంజక్షన్ బొడ్డు చుట్టూరే చేసుకోవాలంతే. టైగర్ అంటే ఒకసారి తెచ్చుకుంటాం. స్నేక్ అనుకో బయట తెచ్చుకున్నట్లయితే మనం మెడిసిన్ చేసుకుంటే బతుకుతాం. బట్ వేరే మస్కిటో వల్ల, ఈ దోమ వల్ల ఎన్ని వ్యాధులు వస్తాయి చూడండి. బోధకాలు వస్తుంది, పలేరియా వస్తుంది, మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది. సో ఇన్ని వ్యాధులకి కారణం ఆఫ్టర్ ఆల్ మనకి చిన్నగా కనిపించే ఒక దోమ.
సో వాట్ ఏ పవర్ఫుల్ నవడేస్ ఆటం బాంబు కన్నా ప్రమాదకరం దోమ నవడేస్ బిలీవర్ నాట్ అంతే కదా. ఆటం బాంబు మనం స్విచ్ చేసిన దాన్ని ఎక్స్పోజ్ చేయడం చేయకపోతే అలా పెట్టలే పెట్టడానికి ఏమవుదు. ఇది దోమ అలా కాదు, పెట్టలే పెడితే ఉండదు, వేరే విధంగా మనిషిని కొడతాకి. దానికి హ్యాబిట్ ఏంటంటే అది ఎంతసేపు కూడా స్లక్కర్, బ్లడ్ సక్కర్, అది బ్లడ్డే మనిషి బ్లడ్ ఆధారంగా జీవిస్తున్న అది. ఇంకొకటి ఏంటంటే మీకు కొన్ని దోమలు పశువులు కొడతాయి, పందులు కొడతాయి. కానీ ఈ డెంగ్యూ సంబంధించిన ఫీవర్ సంబంధించే ఈ దోమ మాత్రం కేవలం మనుషుల్ని మాత్రమే కొడుతుంది, ఇంకెవరిని జోలికి వెళ్ళదు. ఇంకొకటి ఏంటంటే మీకు తెలియదు కనుక చెప్తున్నాను, ఈ మస్కిటో ఎంత తెలియదంటే అది దాని డ్యూటీ ఉంటుంది మార్నింగ్ 9 to 12 ఆ టైంలోనే మనకు కొడుతుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 to 5 దాని షెడ్యూల్, మళ్ళీ ఆ టైంలో కుట్టిన తర్వాత మళ్ళీ కుట్టుతుంది. అది చక్కగా పండుకుంటుంది. ఎక్కడ పండుకుంటుంది? మళ్ళీ ఇలాగా గోడ పక్కన ఈ కుర్చీల పక్కన పండుకోదు, మన బెడ్ కింద పండుకుంటుంది. సేఫెస్ట్ ప్లేస్ దానికి. ఇంకొకటి ఏంటంటే దాని సరదా పుడితే మన ఇది ఇంటి పైకప్పుకి సూర్ అంటాం కదా, ఎలాడుతుంది కదా, ఇట్లా ఇది మన సన్సెట్స్ దాని వేలాడుతూ ఉంటుంది అంతే లైట్గా. మనకి ఒకటి చెప్తున్నాను, ఏ టైంలో పగలు దోమ కుట్టిందని చాలా ప్రమాదం, నైట్ దోమ కుడితే పర్లేదు కానీ కొంత అంటే చెప్తున్నాను. అంటే దిస్ ఇస్ టూ డేంజరస్. ఎందుకంటే పిల్లలు జంగారెడ్డిలోని సీతానగరం ప్రభుత్వ పాఠశాల నందు టేక్ మై హ్యాండ్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు హోమియోపతి మందులను శుక్రవారం ఉచితంగా పంపిణీ చేశారు. జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పెనువర్తి రామ్కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షులు గెడా జవరత్నం, కె యోహన్, కె పవన్ కుమార్, ఎస్ సతీష్, గంగరాజు, వేదాంత్ కుమార్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వైరల్ జ్వరాలు ప్రబలకుండా హోమియోపతి మందు బిళ్లలను పంపిణీ చేయడానికి ముందుకు వచ్చిన టేక్ మై హ్యాండ్ ఫౌండేషన్ సభ్యులను పెనుమర్తి రామ్కుమార్, ఉపాధ్యాయులు గంగరాజు సిటీ న్యూస్తో కొనియాడారు. టేక్ మై హ్యాండ్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు జీవరత్నం గారి ఆధ్వర్యంలో ఈరోజు జంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్కి కూడా మరి ఈరోజు చాలామంది జ్వరాలతోనూ, డెంగీ జ్వరాలతో, మలేరియా జ్వరాలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకి మరి ఈ యొక్క సంస్థ ద్వారా పంచాలనే మంచి ఉద్దేశంతో మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మరి దీన్ని ప్రతి ఒక్క విద్యార్థినులు మరి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు అందుకున్న జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ టీచర్ కె భారతీ విజయ్ కుమార్కి ఘన సన్మానం లభించింది. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి శాంతకుమారి ఆధ్వర్యంలో సహచర ఉపాధ్యాయునులు, విద్యార్థినులు విజయ్ కుమార్ని ఘనంగా సన్మానించారు. 9 సంవత్సరాల స్కూల్ అసిస్టెంట్ సర్వీసులో 10వ తరగతి ఉత్తీర్ణతా శాతానికి సంబంధించి ఇంగ్లీష్ పాఠ్యాంశం నందు 6 సార్లు 100%, 2 సార్లు 99%, మరోసారి 95% సాధించి పెట్టిన విజయ్ కుమారి సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక చేసింది. 12 సంవత్సరాల ఎస్జిటి సర్వీస్ నందు అధికారుల మన్ననలు పొందినట్లు ప్రధానోపాధ్యాయురాలు శాంతకుమారి తెలియజేశారు. జంగారెడ్డిగూడెం మండలంలోని బీసీ, ఎస్సీ కళాశాలలకు, పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలంటూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం నందు శుక్రవారం విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఈ భూషణం, కె కృష్ణారెడ్డి, విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వసతి గృహాల్లో కనీస అవసరాలు లేక మౌలిక సౌకర్యాలు లేమితో అల్లాడుతున్నట్లు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఈ భూషణం సిటీ న్యూస్తో ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా విద్యా వ్యవస్థ కుంటుపడకుండా ప్రభుత్వం మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్యూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఈరోజు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. మరి
ఈరోజు మాది సంక్షేమాల ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ మాట చెప్పుకున్నటువంటి హక్కు లేదని చెప్పేసి మేము PDSU ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తూ ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి సాంఘిక సంక్షేమ అధికారులు కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి రోజుకి ₹16.40 ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ₹16.40 ద్వారా వాళ్ళు ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం చేయాలంటే చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి అదేవిధంగా మరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో సోషల్ వెల్ఫేర్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి రోజుకొచ్చి ₹35 ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. అంతేకాకుండా పెండింగ్లో ఉన్నటువంటి కాస్మెటిక్ ఛార్జీలను మరి అదేవిధంగా జీవో నెంబర్ 136 ప్రకారము 126 రకాల వస్తువులను హాస్టల్కి ఇవ్వాల్సి ఉంటుంది. పెట్టెలు, దుప్పట్లు, బాక్సులు, గ్లాసులు, ప్లేట్లు అన్నీ ఇవ్వాలి. కానీ ఎక్కడ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వీటన్నిటి సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 14వ తారీఖున చలో హైదరాబాద్ ప్రోగ్రామ్ని PDSU ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిర్వహిస్తూ ఉంది. జంగారెడ్డిగూడెంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు రోటరీ క్లబ్ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులు వ్యాసరచన పోటీలు శుక్రవారం నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు రోటరీ క్లబ్ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు శుక్రవారం నిర్వహించారు. యువతపై వివేకానందుని పాత్ర అనే అంశంపై వివిధ ప్రభుత్వేతర విద్యా సంస్థల విద్యార్థులు వ్యాసరచన పోటీల్లో పాల్గొన్నారు. రిటైర్డ్ MUO రోటరీ క్లబ్ అధ్యక్షులు చేవా రమేష్ బాబు, కార్యదర్శి GA ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రోటరియన్లు పాలపర్తి శ్రీనివాస్, TVA తారకం, నాగమౌళి, గాదిరాజు రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 16వ తేదీన రోటరీ క్లబ్ వారోత్సవాల్లో భాగంగా 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల బాలబాలికలకు రోటరీ కమ్యూనిటీ హాల్ నందు వివిధ పాటల పోటీలు నిర్వహించనున్నట్లు ఆ క్లబ్ కార్యదర్శి GA ప్రసాద్ తెలియజేశారు. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిలోని రాజేశ్వరి థియేటర్ నందు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ 18వ జన్మదినోత్సవ వేడుకలు గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. నందమూరి యువసేన అధ్యక్షులు దల్లి కృష్ణారెడ్డి, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పెనుమర్తి రామ్కుమార్ కేక్ను కట్ చేశారు. పరిటాల యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో థియేటర్ యజమాని తడికిమల్ల రాజా, ఆయన తనయుడు నవీన్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పరిటాల యూత్, నందమూరి యువసేన నాయకులు నందిన సాయి వినయ్, నందిన బాలు, కోనేటి చంటి, శీలామంతల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దల్లి కృష్ణారెడ్డి, పెనుమర్తి రామ్కుమార్ సిటీ న్యూస్తో మాట్లాడారు. నందమూరి బాలకృష్ణ గారి కుమారుడు నందమూరి మోక్షజ్ఞ 17 సంవత్సరాల నుండి 18వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఆయన అభిమానులుగా మా యూత్, నందమూరి యూత్ అంతా కలిపి ఇక్కడ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇలా ఈరోజు అయితే తొలిసారిగా మా వాళ్ళు ఈ కార్యక్రమం చేపట్టడం వల్ల ఏ కార్యక్రమం చేయలేకపోయాం. కాకపోతే నెక్స్ట్ జరిగే కార్యక్రమాలు ప్రతి మోక్షజ్ఞ బాబు ప్రతి పుట్టినరోజుకి మా యూత్ సహకారంతో ఏ కార్యక్రమాలు మేము పేదలకు చేయాలనే ఒక ఉద్దేశంతో ఉన్నాం. ఈ కార్యక్రమం జంగారెడ్డిగూడెంలోని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ కాసర లక్ష్మీ సరోజారెడ్డి ఆధ్వర్యంలో పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు. ఉత్తమ ఉపాధ్యాయ లక్షణాలపై నిర్వహించిన వ్యక్తిత్వ పోటీలలో గెలుపొందిన విజేతలకు డైరెక్టర్ కాసర సత్యనారాయణ రెడ్డి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రగతికి దారి చూపే గురువులకు వందనం అనే అంశంపై క్రొవ్వొత్తులతో నిర్వహించిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. జంగారెడ్డిగూడెంలోని శ్రీనివాసపురం గ్రామ పంచాయతీ కార్యాలయం నందు రాజేశ్వరి రామకృష్ణన్ లయన్స్ క్లబ్ వారిచే ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గ్రామస్తులు అధిక సంఖ్యలో వినియోగించుకున్నారు. ఆ గ్రామ మాజీ సర్పంచ్ పోల్నాటి బాబ్జీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి MRO నారాయణ రెడ్డి, RI భుజంగరావు, నాని, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోల్నాటి బాబ్జీ సిటీ న్యూస్తో మాట్లాడారు.
చిన్న తరహా పరిశ్రమలపై విధిస్తున్న విద్యుత్ కోతను ఎత్తివేయాలంటూ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈ నెల 8వ తేదీన ధర్నా నిర్వహించనున్నట్లుగా IFTU జిల్లా ఉపాధ్యక్షులు KV రమణ తెలియజేశారు. విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కార్మికులు, కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం రవీంద్ర భారతి స్కూల్ నందు గ్రాండ్ పేరెంట్స్ డే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. స్కూల్ ప్రధానోపాధ్యాయులు మంజుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. చిన్నారులు వారి వారి భావాలను వ్యక్తం చేస్తూ నానమ్మల తాతయ్యల మనసులను దోచుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చిరునాటికలను ప్రదర్శించారు. అమ్మమ్మ తాతయ్యల వేషధారణలు, గీత నృత్యాలతో చూపరులను అలరించాయి. జంగారెడ్డిగూడెంలోని 17వ వార్డు నందు ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన బాధితులకు బిషప్ గంటా జాన్ బెంటన్ ఆధ్వర్యంలో నిత్యావసర పరికరాలను శుక్రవారం ఉచితంగా అందజేశారు. జీసస్ సేవ్స్ వరల్డ్ మినిస్ట్రీస్ తరపున పోలి నాయుడు కుటుంబ సభ్యులకు రిటైర్డ్ MRO బాపూజీ, డాక్టర్ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజున ఈ స్థలంలో ఇల్లు సర్వస్వం కోల్పోయినటువంటి 2 కుటుంబాలకు జీసస్ సేవ్స్ వరల్డ్ మినిస్ట్రీస్ తరపున గంటా జాన్ బెంటన్ గారు ఆర్థిక సహాయం చేశారు. అందులో రైసు, వస్త్రాలు కూడా నా షేర్గా ఉన్నవి. వీళ్ళకి ఇవ్వటానికి ఈవేళ మేము సంసిద్ధమయ్యాను. సిటీ కేబుల్ వారు దీన్ని తీస్తున్నారు మంచిగా జరగటానికి. ఇంకా ఈ పట్టణంలో ఎంతోమంది దాతలు ఉన్నారు. వారందరూ కూడా చేయూతనిచ్చి వీరికి మరలా మామూలు మనుషులు అయ్యే వరకు వారి సహాయం అందించవలసిందిగా కోరుతున్నాను. జంగారెడ్డిగూడెంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించిన మిలీనియం బ్యాచ్కి చెందిన పూర్వ విద్యార్థులు ఉత్తమ విద్యార్థులకు స్కాలర్షిప్స్ను అందజేశారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఇచ్చేందుకు గాను ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ రంగయ్యకు మొత్తాన్ని అందజేశారు. దాంతోపాటు 3 షీల్డ్స్ను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తూరి చిన్న, బోను జ్యోతిబాబు, దిరుసుపాము అంచి, ఆర్ దుర్గాప్రసాద్, అచ్యుతరాము, బావా నరేష్ తదితరులు పాల్గొన్నారు. చిన్నతనంలో చదువుకున్న ఉన్నత పాఠశాల విద్యార్థులకు తమ వంతు స్కాలర్షిప్ ఇవ్వడంపై ఎంతో తృప్తికరంగా ఉన్నట్లుగా పూర్వ విద్యార్థులు తెలియజేశారు. తమ సంపాదనలో కొంత మొత్తాన్ని విద్యా కుసుమాలకు అందిస్తున్నట్లుగా సిటీ న్యూస్తో పేర్కొన్నారు. జిల్లా పరిషత్ హై స్కూల్లో పూర్వ విద్యార్థులమైన మేము 1999-2000 సంవత్సరంలో 10th క్లాస్ చదువుకున్న బ్యాచ్ వచ్చి మరి ప్రతి సంవత్సరం ఒక 5 ఏళ్ల నుంచి స్కూల్లో 1st, 2nd, 3rd వచ్చిన పిల్లలకి నగదు బహుమతి అందజేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా సంస్థ తరఫున ఇవాళ ఇక్కడ 1st, 2nd, 3rd వచ్చిన పిల్లలకి క్యాష్ ప్రైజు అలాగే మొమెంటోస్, మెడల్స్ అందించడం జరిగింది. దీనికి మా పూర్వ విద్యార్థి, మా బ్యాచ్, మా మిత్రులందరూ సహకారం ఉండటం, అలాగే లోకల్గా ఉన్న మేమంతా కష్టపడి అందరినీ గ్యాదర్ చేసుకుని ఈ కార్యక్రమం నిర్వహించడానికి కారణమైంది. అలాగే 1999-2000లో మాతో పాటు చదువుకున్న మిగతా వాళ్ళు కూడా ఇక్కడ అందుబాటులోకి రాలేకపోయిన వారు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చి వారి సహకారాలు కూడా మాకు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం చేయడానికి మాకు గతంలో ఇక్కడ చదువుకున్న వారు పూర్వ విద్యార్థి సంఘాలైన వారు బ్యాచ్, అలాగే మరో ఇతర 2-3 బ్యాచ్లను చూసి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా పూర్వ విద్యార్థులంతా ఏకమయ్యి మేము చదువుకున్న స్కూల్కి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన మా మిత్రులందరికీ, అలాగే సిటీ కేబుల్ వారికి, మన స్కూల్ యాజమాన్యం వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.